Hello dear parents, yesterday we have conducted the PTM, but in that we have asked the parents, write about your child what one character what you like in them. అంటే ఒక మంచి అప్రిసియేషన్ మీ బిడ్డలో నచ్చినటువంటి ఒక మంచి లక్షణాన్ని రాయండి. వాళ్ళలో ఉన్నటువంటి మంచి అలవాటు ఏందో, మంచి సాంగత్యం ఏంటో అని ఒక్క రాయమని చెప్తే చాలామంది పేరెంట్స్ ఎంత స్ట్రగుల్ అయ్యారంటే మన పిల్లల్ని మనము ఒక మంచి అలవాటు, మంచి క్యారెక్టరు, మంచి లక్షణము వాళ్ళ గురించి రాయడానికి అంత ఇబ్బంది పడితే మరి ఒక ఆలోచించాలి. మరి సొసైటీ ఎలా రికగ్నైజ్ చేస్తుంది? మన పిల్లల గురించి మనమే అభినందించలేనటువంటి పిల్లల్ని మనం ఎందుకు తయారు చేస్తున్నాం అనేది క్వశ్చన్. కొంతమంది పేరెంట్స్ చకాచకా రాసేశారు, మా పాప చాలా హెల్ప్ చేస్తుంది, పొద్దున్నే లేస్తుంది, చదువులో అద్భుతంగా ఉంటుంది అని ఎంతోమంది చక్కగా రాశారు. కానీ కొంతమంది పేరెంట్స్ ఎంత స్ట్రగుల్ అయ్యారంటే మై గాడ్ అసలు ఏం రాయాలి అసలు అని అంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. సో దయచేసి మన పిల్లల్లో 9,999 బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నా, ఒక్క మంచి క్వాలిటీ ఉన్నా దాన్ని అభినందించండి ఎప్పుడే. కానీ ఇంకా ఒక చెడ్డ అలవాటు ఏంటంటే చదవదు అని అంటే చదవదు అంటే ఫ్యూచర్ టెన్స్, అది పాస్ట్ టెన్స్ కాదు. అంటే భవిష్యత్తులో చదవదు అనేటువంటి మీరు లేబుల్ ఇస్తున్నారు. మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన సందర్భం ఎంతైనా అవసరం. చదవదు అనే వర్డ్ బిల్కుల్ నైపడతా అంటే ఫ్యూచర్ టెన్స్ కదా. అంటే చదవడు అనే ఒక అఫర్మేషన్ మీరు ఇచ్చినప్పుడు మరి పిల్లలు నిజంగానే చదవరు. అట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. పిల్లల్ని చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలనేటువంటి విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. సో ఇంకా చదవాలండి, ఇంకా బెటర్మెంట్ అవ్వాలి, చాలా కేర్ తీసుకుందాం, మంచిగా అవ్వాలి అనేటువంటి సంకల్పం చేయాలి. కానీ మనం ఏమంటున్నాం, చదవడు, రాయడు, మొబైల్ చూస్తాడు అంటే ఫ్యూచర్ టెన్సే అది. కాబట్టి దయచేసి అలా పాజిటివ్ సెంటెన్సెస్ మాట్లాడండి, పిల్లల్ని అద్భుతంగా తీర్చిదిద్దండి. వాళ్ళలో ఉన్నటువంటి మంచి లక్షణాలను మీరు పదే గుర్తు చేయండి. నువ్వు పొద్దున్నే లేస్తావు, నువ్వు హెల్ప్ చేస్తావు, నువ్వు రాసుకుంటున్నావు, నువ్వు చదువుతున్నావు, చాలా హ్యాపీ ఉంది నాన్న అని వాళ్ళని అప్రిషియేట్ చేయండి. ఓకే, డూ దాట్. వేసి మన జైసా దృష్టి వైసా సృష్టి, మరి ఆ సృష్టిని క్రియేట్ చేసేది మనమే కాబట్టి పిల్లల్ని అభినందించండి. ఓకే, సీ యూ. అండ్ ప్లీజ్ వాళ్ళకున్న మంచి క్వాలిటీస్ ఏంటో మీరు రాస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ.